బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఖతార్ రాజధాని దోహా వేదికగా రెండు దేశాల మధ్య చర్చలు జరిగే అంశానికి సంబంధించి వెంటనే శాంతిని పునరుద్ధరించేందుకు ఈ రెండు దేశాలు అంగీకారానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. పునరుద్ధరణ జరగాల్సిందే అంటూ కూడా ప్రపంచ దేశాలు నొక్కి వక్కాణిస్తున్నాయి. రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య మరిన్ని సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ ఒప్పందంతో రెండు దేశాల మధ్య శాంతి నెలకొంటుందని ఖతార్ ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతోంది. 15 రోజులుగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్పై పాకిస్తాన్ వైమానిక దాడులకు పాల్పడడంతో ఈ హైటెన్షన్ నెలకొంది. పాకిస్తాన్కు సంబంధించి వందలాది సైనికులు మృతి చెందారు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లపై పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. పాకిస్తాన్ దాడుల్లో పదుల సంఖ్యలో ఆఫ్ఘాన్ పౌరులు మృతి చెందారు. ఒకసారి ఆ విషయం మీరు చూస్తారు. పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ అగ్రీ an immediate ceasefire during a round of negotiations in Doha. Big breaking news కింద చెప్పుకోవాలి. ఎందుకంటే a round of negotiations between the Islamic Republic of Pakistan and Afghanistan. ఒకసారి రిక్వెస్ట్ హోల్డ్ చేసే ప్రయత్నించండి. ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళినప్పుడు నోట్కి సంబంధించి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి చూడొచ్చు మీరు. పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ అగ్రీ to an immediate ceasefire during a round of negotiations in Doha. A round of negotiations between the Islamic Republic of Pakistan and Afghanistan was held in Doha, mediated by the state of Qatar and the Republic of Turkey. During the negotiations, the two sides agreed to an immediate ceasefire and the establishment of mechanisms to consolidate lasting peace and stability between the two countries. The two parties also agreed to hold follow-up meetings in the coming days to ensure the sustainability of the ceasefire and verify its implementation in a reliable and sustainable manner, thus contributing to achieving security and stability in both countries. The Ministry of Foreign Affairs expressed the state of Qatar's hope that this improvement step అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ ఖతార్కి సంబంధించి ఈ ప్రెస్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇటు రెండు దేశాల మధ్య ఇటు శాంతి చర్చలు జరిగాయి, కాల్పుల విరమణ జరిగింది అంటూ కూడా ఖతార్ ప్రకటించిన సందర్భం. ఖతార్ యుద్ధంలోకి ఇప్పుడు అడుగుపెట్టింది ఒకటే చెప్పడం జరుగుతోంది. రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరింది అంటూ కూడా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఖతార్కి సంబంధించి ఖతార్ చెప్పుకొచ్చిన సందర్భం. మరి ముఖ్యంగా రౌండ్ ఆఫ్ నెగోషియేషన్స్ అంటే ఈ పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య దోహాలో అనేక రౌండ్ల చర్చలు జరుగుతున్నాయి, అనేక పర్యాయాల చర్చలు జరుగుతున్నాయి. దీన్ని ఖతార్ అలాగే టర్కీ ఈ రెండు కూడా మధ్యవర్తిత్వం వహించడం జరుగుతుంటే చెప్పుకొచ్చిన సందర్భంలో ఈ నెగోషియేషన్స్లో రెండు దేశాలు కూడా అంటే రెండు వైపులా కూడా వెంటనే ఇమీడియట్ సీజ్ఫైర్ అంటే కాల్పుల విరమణ సత్వరమే జరగాలని చెప్పి అదిగో మీరు చూస్తున్నారు విజువల్. అది ప్రస్తుతం దీనికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య కూడా కాల్పుల విరమణ జరిగింది. కానీ ఇక్కడ బాధాకరమైన అంశం ఏంటంటే పాకిస్తాన్ ఏమో ఇక్కడ దాడులకు పాల్పడుతూ ఉంటుంది, పాకిస్తాన్ ఏమో పురుగొల్పుతూ ఉంటుంది ఉగ్రవాదుల్ని, పాకిస్తాన్ ఏమో ప్రారంభిస్తూ ఉంటుంది. అండ్ అప్పుడు ప్రపంచ దేశాలు కలుగు చేసుకొని శాంతి చర్చలు అంటాయి. బట్ అదే శాంతి చర్చలకు సంబంధించి కన్నా ముందు పాకిస్తాన్ ఎందుకు అనకదొక్క ప్రయత్నం చేయవు? ఇది పాకిస్తాన్ ఏదో శుద్ధపూసలాగా మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉంటే ఎంత అమానవీయం ఇది? క్రికెటర్లను చంపేస్తారా? అక్కడి మనుషులను చంపేస్తారా? ఇదే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల చేతిలోకి వెళ్ళినప్పుడు సంబరాలు చేసుకోలేదా? ఇదే పాకిస్తాన్ తాలిబాన్లకు సంబంధించి ఇక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెలుగొందుతుందని చెప్పలేదా? ఇప్పుడేమొచ్చిందంటే ఇక్కడిక వీళ్ళకి తాలిబాన్లు వీళ్ళు ఏదైతే అనుకున్నారో తాలిబాన్లు అది చేయటం లేదు, వీళ్ళకి అనుగుణంగా తాలిబాన్లు లేరు. దాంతో కోపం వచ్చింది, దాంతో వీళ్ళకి చిరెత్తుకొచ్చింది. దీంతో తాలిబాన్లకు సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులకు పాల్పడుతున్న సందర్భం. మరి ముఖ్యంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ను భయపెట్టిందా? పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ను భయపెట్టిందా? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ భయపెట్టింది పాకిస్తాన్ని ఆఫ్ఘనిస్తాన్ భయపెట్టిందన్నమాట వాస్తవం. ఎందుకంటే కనీసం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేని ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ ఎదుర్కొని నిలిచింది. ఇప్పుడు ఖతార్ అడుగుపెట్టింది. టర్కీ జిత్తుల మారి కదా, బహుశా జిత్తుల మారి కన్నా ఇంకేమైనా అనాలేమో. ఎక్కడ గొడవలు జరిగినా ఎక్కడో దీని పాత్ర ఉంటుంది, దూరిపోతూ ఉంటుంది. దూరిపోయి తనకెవరు మద్దతుగా ఉన్నారో వాళ్ళ గురించి అంటే పాకిస్తాన్కి మద్దతుగా
ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి మళ్ళీని. ఎందుకంటే ఇటు భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే టర్కీ ఏం చేస్తుంది? డ్రోన్లను కదా సరఫరా చేస్తుంది, డ్రోన్ ఆపరేషన్ కదా జరిపించింది. మర్చిపోయిందా టర్కీ? అండ్ ఈరోజు శాంతి చర్చలు టర్కీకి గుర్తొచ్చాయి. వీళ్ళేమంటారు, మన కాల్పుల విరమణ జరిగినా ఇలా జరిగిందో లేదో వెంటనే మళ్ళీ దాడికి పాల్పడింది. పాకిస్తాన్ ఎందుకు వెలయరు మీరు? పాకిస్తాన్ ఎందుకు మీ దేశాలన్నీ కలిపి ఖతార్ కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా మాట్లాడుకునే టర్కీ కావచ్చు, టర్కీ అంటే ఫీల్ అవుతున్నట్టున్నారు వాళ్ళు. ముందు పెట్టుకున్న పేరేగా ఇది, ఆ తర్వాత ఎందుకు మార్చుకున్నారు, మీకైతే నచ్చలేదని చెప్పి. వీళ్ళెందుకు పాకిస్తాన్ వెలయకూడదు? పాకిస్తాన్ని పట్టుకుని ఎందుకు కుదిపేయకూడదు? ఎందుకు ప్రశ్నించరు? షహబాజ్ షరీఫ్ని ఎందుకు ప్రశ్నించరు? పావు కేజీ అంత ఉంటుంది కరెక్ట్గా మాట్లాడుకుంటే పాకిస్తాన్. మీరు వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళని పురుగొల్పి మళ్ళీ మీరు శాంతి చర్చలు అనడం విడ్డూరం. యావత్ ప్రపంచం విస్తుపోయే విడ్డూరం ఇది. కాల్పుల విరమణ ప్రకటించిన 48 గంటల దాటిందో లేదో దాడులకు పాల్పడిన పాకిస్తాన్ మీద మీరందరూ కలిసి ఉక్కుపాదం మోపుంటే ఈరోజు ఆ పిచ్చి చేష్టలకు పాకిస్తాన్ దిగుండేది కాదు కదా. ఈరోజు ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయి ఉండేవారు కదా. ముగ్గురు పాకిస్తాన్ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయి ఉండేవారు కాదు కదా. అమాయక ఆఫ్ఘాన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయి ఉండరు కదా. ఆ రోజు గుర్తురాని మీకు శాంతి చర్చలు ఈరోజు గుర్తొస్తాయి. ఆ రోజు గుర్తురాని శాంతి మంత్రాలు ఈరోజు మీకు గుర్తొస్తాయి. ఈరోజు అందరూ కట్టగట్టుకుని మళ్ళీ శాంతి మంత్రం అంట. పాకిస్తాన్ విషయంలో మీరు పాటించాల్సింది శాంతి మంత్రం కాదు. అశాంతి కోరుకుంటున్న వాళ్ళకి అశాంతితోనే సమాధానం చెప్పిన తర్వాత అప్పుడు దానికి కంక్లూషన్లో శాంతి వస్తుంది. రాక్షస సంహారం జరగాల్సిందే. ఆ రాక్షస సంహారం జరగాల్సిందే. ఆ మందని లేపేయాల్సిందే నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా. ప్రపంచ దేశాలు ఏమనుకున్నా సరే ఉగ్రమూకరిని పెంచి పోషిస్తున్న ఏమంటారు ఆ ప్లేస్ని కూకటి వేళ్లతో సైతం పెక్కడించి వేసేయాలి. కూకటి వేళ్లతో సైతం పీకి పడేస్తేనే దాని గురించి ఎవడు మాట్లాడు. ఇప్పుడు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ రెండు కొట్టుకుంటున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ సంయమనం పాటించాలి. ఎవడు పాటించాలి సంయమనం? ఎందుకోసం పాటించాలి? కడుపు మంట వాళ్ళది, ఆ తల్లిదండ్రులది, ఆ క్రికెటర్లను కోల్పోయిన తల్లిదండ్రులది, సామాన్య పౌరులు కోల్పోయిన తల్లిదండ్రులది. అండ్ మీరేమో కవ్వింపు చర్యలకు దిగుతూ ఉంటారు పాకిస్తాన్, అండ్ మీరేమో శాంతి మంత్రం పఠిస్తూ ఉంటారా? ఎంత విడ్డూరమయ్యా, ఎంత విడ్డూరం ఇది! మనుషులేనా అసలు మీరు? 2-3 రోజులుగా కాదు, ఏకంగా దాదాపుగా వారం రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. ఆ కొండల్లోకి మీ ఉగ్రవాదులను జొప్పించడానికి, మీ ఉగ్రవాదులకి షెల్టర్స్ ఇవ్వడానికి, మీ ఉగ్రవాదులకి కోటాను కోట్లు పెట్టి వాళ్ళు మళ్ళీ మేము కొట్టేసిన స్థావరాలండి, భారత్ కొట్టిన స్థావరాలు